హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్పీ స్టడీ హబ్. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి, ఓకేనా. సో ఈ వీడియోలో మనం క్యాలెండర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోవచ్చు. సో ఈ క్యాలెండర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనకి రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్లో కానీ, అలానే ఎస్ఎస్సి అదర్ ఈ ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన కొన్ని ఎగ్జామ్స్లో మనకి క్యాలెండర్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో మినిమం ఎలా లేదన్నా 2 or 3 బిట్స్ అనేవి సో ఈ క్యాలెండర్ టాపిక్ నుండి రావడం జరుగుతుంది. సో కాబట్టి తప్పకుండా మనం ఈ టాపిక్ నేర్చుకుంటే సో మన చేతిలో 2 or 3 మార్క్స్ ఉన్నట్లే ఉంటుంది, ఓకేనా. సో ఇవి చాలా ఈజియెస్ట్ కాన్సెప్ట్. సో సింపుల్గా సో కొన్ని కోడ్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా క్యాలెండర్కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. సో అండ్ బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో బేసిక్ నాలెడ్జ్ అంటే మనకందరికీ కూడా డేటు టైము చెప్పడం తెలిసే ఉంటుంది, ఓకేనా. సో ఆ బేసిక్ నాలెడ్జ్ కూడా ఉంటే ఇంకా త్వరగా మనకి క్యాలెండర్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అర్థమవుతూ ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా అడుగుతారంటే క్వశ్చన్, సో ఈరోజు వెడ్నెస్డే అయితే సో 25 డేస్ తర్వాత ఏ డే అవుతుంది, సో 30 డేస్ తర్వాత ఏ డే అవుతుంది, అదంతా కూడా జనరల్ నాలెడ్జ్. సో దానికి ఏ షార్ట్ కట్ అప్లై చేయక్కర్లేదు మనం. సో నార్మల్గా ఆలోచించే వే మనకి ఉండాలన్నమాట. సో అవంతా ఉండాలంటే సో మినిమం నాలెడ్జ్ మీకు ఉండాలి. సో దాంతోపాటుగా సో అంటే మినిమం నాలెడ్జ్ అంటే సో క్యాలెండర్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి, ఓకేనా. సో అలానే క్యాలెండర్స్ మీద కొన్ని ట్రిక్స్ ఉంటాయి. సో ఆ ట్రిక్స్ మనకి తెలిసి ఉండాలన్నమాట, ఓకేనా. సో ఈ కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందర ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఆడ్ డేస్ అంటే ఏంటో తెలియాలి, ఓకేనా. సో ఆడ్ డేస్ అంటే ఏంటంటే మనకి ఒక వీక్ తెలుగులో బేసి దినాలు అంటారు. సో ఒక వీక్ కంప్లీట్గా ఒక వీక్ ఫామ్ అవ్వడానికి సో మనకి ఆడ్ డేస్ అనేవి ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో 20 డేస్ ఉన్నాయనుకోండి. సో 20 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయని అడిగారు అనుకోండి. సో 20 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే సో 20ని ఏం చేయాలంటే మనం సో 20ని 7తో డివైడ్ చేయాలి, ఓకేనా. సో 7తో డివైడ్ చేయడం ఏంటంటే 7 ఎందుకు 7తో డివైడ్ చేస్తున్నామంటే ఒక వీక్కి మనకి 7 డేస్ ఉంటాయి కాబట్టి, ఓకేనా. సో 7తో డివైడ్ చేస్తే 2 times సో 14. సో రిమైండర్ మనకి ఎంత వస్తుంది, సో రిమైండర్ 6. అంటే మనకి 20 డేస్లో మనకి 6 ఆడ్ డేస్ ఉంటాయి. 20 డేస్లో 6 ఆడ్ డేస్ ఉంటాయి. సో ఇలా ఆడ్ డేస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ మంత్లో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయని అడిగారు అనుకోండి. సో మార్చ్ మంత్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే సో మార్చ్ మంత్లో మనకి 31 డేస్ ఉంటాయి, రైట్. సో 31 డేస్ ఉంటాయి కాబట్టి సో 31ని మనం 7తో డివైడ్ చేయాలి, ఎందుకంటే వీక్కి 7 డేస్ కాబట్టి, ఓకేనా. సో 31 డివైడెడ్ బై 7, సో దట్ విల్ బి సో 7 into 4 28. సో దేర్ఫోర్ రిమైండర్ విల్ బి 3, ఓకేనా. సో దేర్ఫోర్ ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి మనకి మార్చ్ మంత్లో, సో 3 ఆడ్ డేస్ ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో ఈ విధంగా మనం సో ఆడ్ డేస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో బై యూజింగ్ దీస్ ఆడ్ డేస్ మనం వీక్ని కూడా డిఫైన్ చేయొచ్చు అనమాట. ఎన్ని వీక్స్ ఉంటాయన్నది డిఫైన్ చేయొచ్చు. సో అదేంటన్నది తెలియాలంటే ముందర ఆడ్ డేస్ అంటే ఏంటో తెలియాలి. సో అందరికీ ఆల్ ఆఫ్ యూ క్లియర్ కదా. సో ఆడ్ డేస్ అంటే ఏంటి, మనకి ఒక వీక్ ఫామ్ అవగా ఒక వారం కంప్లీట్ అవగా రిమైనింగ్ డేస్ని ఆడ్ డేస్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 డేస్ ఉన్నాయనుకోండి. సో నా దగ్గర 10 డేస్ ఉన్నాయి. సో 10 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే ఏం చేస్తాం, సో 7 + 3 కింద రాయించేది 10 డేస్ని. సో 10 డేస్ని 7 + 3 అంటే 7 అంటే ఒక వీక్ ఫామ్ అయిపోయింది. సో దేర్ఫోర్ 1 వీక్ + 3 డేస్, 1 వీక్ + 3 డేస్. సో ఇప్పుడు ఈ 3 డేస్ని ఏమంటామంటే మనం ఆడ్ డేస్ అంటాం, ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆడ్ డేస్. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ మనకి క్యాలెండర్లో ఎంటర్ అయినప్పుడు ఆడ్ డేస్ తెలుసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇయర్స్ అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ ఇయర్స్ మనకి ఉన్నాయి. సో మనకి 2 టైప్స్ ఆఫ్ ఇయర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే సో నార్మల్ ఇయర్. ఫస్ట్ వన్ నార్మల్ ఇయర్. సో నార్మల్ ఇయర్ని ఆర్డినరీ ఇయర్ కూడా అంటారు. సో నెక్స్ట్ వన్ లీప్ ఇయర్, ఓకేనా. సో ఆర్డినరీ ఇయర్ అండ్ లీప్ ఇయర్. సో తెలుగులో సో లీప్ సంవత్సరం అంటారు, అలానే నార్మల్ ఇయర్ని సాధారణ సంవత్సరం అంటారు, ఓకేనా. సో నార్మల్ ఇయర్లో మనకి ఎన్ని డేస్ ఉంటాయంటే సో 365 డేస్ ఉంటాయి. సో నార్మల్ ఇయర్లో మనకి 365 డేస్ ఉంటాయి. సో అలానే లీప్ ఇయర్లో అయితే మనకి 366 డేస్ ఉంటాయి, ఓకేనా. సో నార్మల్ ఇయర్లో మనకి 365 డేస్ ఉంటాయి, అలానే లీప్ ఇయర్లో అయితే 366 డేస్ ఉంటాయి, ఓకేనా.
సో దేర్ ఫోర్ సో ఈ 365 డేస్ని సో 365 డేస్ని మనం ఎలా రాయొచ్చు? సో 365 డేస్ని 52 వీక్స్ సో 52 వీక్స్ ప్లస్ 1 ఆడ్ డే మిగులుతుంది అనమాట, ప్లస్ 1 ఆడ్ డే. సో అంటే 365ని మనం 365ని సో 7తో డివైడ్ చేస్తే ఏమవుతుందంటే సో 5 టైమ్స్ 35 సో రిమైండర్ 1 సో 15 2 టైమ్స్ 14 సో రిమైండర్ 1 అంటే 52 వీక్స్ 365 డేస్లో మనకి 52 వీక్స్ ఉంటాయి. సో యాజ్ వెల్ యాజ్ 1 డే మిగిలిపోతుంది అనమాట. సో ఈ 1 డేని ఏమంటాం మనం? ఆడ్ డే అంటాం. ఓకేనా? సో నెక్స్ట్ 366 డేస్లో కూడా సిమిలర్గా మనకి ఏముంటుందంటే 52 వీక్స్ వస్తాయేమో. సో 52 వీక్స్ వస్తాయి. సో దాంతోపాటుగా ఇక్కడ 1 డే పెరిగింది కాబట్టి సో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే మనకి 2 ఆడ్ డేస్ ఉంటాయి. సో 2 ఆడ్ డేస్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇలా మనకి ఆడ్ డేస్ని డిఫైన్ చేసుకుంటాం. సో నెక్స్ట్ మనకి లీప్ ఇయర్ అని ఎలా చెప్తామంటే లీప్ ఇయర్లో సో ఈ ఎక్స్ట్రా 1 డే ఎక్కడ వస్తుంది అన్నది అందరికీ ఐడియా ఉంటుంది. ఎక్కడ వస్తుంది? ఫిబ్రవరి 29న వస్తుంది. ఓకేనా? సో నార్మల్గా అయితే మనకి ఫిబ్రవరి మంత్లో 28 డేసే ఉంటాయి. సో లీప్ ఇయర్లో మాత్రం 1 డే ఎక్స్ట్రా వస్తుంది అనమాట. సో ఆ 1 డే ఎక్స్ట్రా ఎక్కడ వస్తుంది? ఫిబ్రవరి మంత్లో వస్తుంది, ఫిబ్రవరి 29. ఓకేనా? ఓకేనా? సో ఇప్పుడు నార్మల్ ఇయర్లో మనకి నార్మల్ ఇయర్లో మనకి 1 ఆడ్ డే ఉంటుంది. అండ్ లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఓకేనా? సో ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో నార్మల్ ఇయర్లో ఎన్నైతే ఆడ్ డేస్ ఉంటాయి, లీప్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటుందో మనకు ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి. సో నెక్స్ట్ లీప్ ఇయర్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలా? సో లీప్ ఇయర్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలా అంటే మనకు నార్మల్గా లీప్ ఇయర్ అంటాం కానీ సో ఏది లీప్ ఇయర్ ఏది ఆర్డినరీ ఇయర్ అన్నది తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది ఈ ప్రాబ్లం చేసేటప్పుడు. సో ఏది లీప్ ఇయర్ అని ఎలా తెలుస్తుందంటే సో డివైడ్ లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ద ఇయర్ బై 4 అంటే ఏంటంటే సో ఒక ఇయర్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్ తీసుకుంటున్నాను. సో నేను ఏమి ఇయర్ తీసుకున్నాను? 2016 తీసుకున్నాను. సో ఈ 2016 అనేది లీప్ ఇయరా కాదా మనకు తెలియాలి. సో దీనికోసం ఏం చేయాలంటే డివైడ్ లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ద ఇయర్ అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ద ఇయర్ని సో దేంతో డివైడ్ చేయాలి? 4తో డివైడ్ చేయాలి. సో దేర్ఫోర్ 16 డివైడెడ్ బై 4 సో 4 టైమ్స్ 16 సో ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది. ఓకేనా? సో ఇలా ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే ఎగ్జాక్ట్గా ఏ ఇయర్ అయితే డివైడ్ అవుతుందో సో ఆ ఇయర్ని ఏమంటామంటే మనం లీప్ ఇయర్ అంటాం. ఓకేనా? సో ఇది నార్మల్ ఇయర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇలాగా లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటాం, 4తో డివైడ్ చేస్తాం. సో 4తో డివైడ్ అయ్యింది అనుకోండి సో అది మనకి లీప్ ఇయర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇంకొక ఇయర్ తీసుకుంటే 2018 తీసుకున్నారనుకోండి. 2018 అనేది లీప్ ఇయర్ కదా టెస్ట్ చేద్దాం. సో దీనికోసం ఏం చేస్తాం? లాస్ట్ 2 డిజిట్స్ని సో 18ని 4తో డివైడ్ చేస్తాం. 4తో డివైడ్ చేస్తే 4 టైమ్స్ సో 16 రిమైండర్ 2 సో ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వలేదు కాబట్టి సో దీన్ని ఏమంటాం మనం? లీప్ ఇయర్ అనం. అండ్ ఏమంటాం? సాధారణ సంవత్సరం. సో ఆర్డినరీ ఇయర్ లేదా నార్మల్ ఇయర్ అని అంటాం అనమాట. ఓకేనా? సో మనకు క్లియర్గా తెలియాల్సింది ఏంటంటే లీప్ ఇయర్ కానీ ఏ ఇయర్ అయినా నార్మల్ ఇయరే. ఓకేనా? సో అయితే మనకి ఇయర్స్ 2 టైప్సే ఉంటుంది. ఒకటి లీప్ ఇయర్ అయినా అయి ఉంటుంది లేదా నార్మల్ ఇయర్ అయినా అయి ఉంటుంది. సో ఏదో ఒకటే అయి ఉంటుంది. ఓకేనా? సో దేర్ఫోర్ మనకి ఇది ఇలా నార్మల్ ఇయర్స్ వచ్చినప్పుడు అది లీప్ ఇయరా కాదని టెస్ట్ చేయడం ఈ విధంగా చేస్తాం. ఇన్ కేస్ సెంచరీస్ వచ్చినాయి అనుకోండి. ఓకేనా? సో సెంచరీ ఇయర్స్ వచ్చినాయి అనుకోండి. సెంచరీ ఇయర్స్ వచ్చినప్పుడు లీప్ ఇయర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సో డివైడ్ విత్ 400. సో డివైడ్ విత్ 400 అంటే ఇది నార్మల్ ఇయర్ కాబట్టి 4తో లాస్ట్ 2 డేస్ని 4తో చేసాం. అలా కాకుండా సో ఫర్ ఎగ్జాంపుల్ 2000 వచ్చింది అనుకోండి. 2000 అనే ఇయర్ ఉందనుకోండి. సో 2000 అనే ఇయర్ లీప్ ఇయరా కాదా టెస్ట్ చేయాలంటే ఏం చేయాలంటే దీన్ని 400తో డివైడ్ చేయాలి. సో దేర్ఫోర్ డివైడ్ 2000 విత్ 400. సో దేర్ఫోర్ 5 టైమ్స్ సో 2000 వస్తుంది. సో ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది కాబట్టి సో 2000 అనేది ఏమవుతుంది మనకి? లీప్ ఇయర్ అవుతుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ 1900 తీసుకున్నారనుకోండి.
సో 1900ని 400తో డివైడ్ చేస్తే 1900ని 400తో డివైడ్ చేస్తే 4 టైమ్స్ 1600, సో రిమైండరు 300. సో ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వలేదు. సో ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వలేదు కాబట్టి సో 1900 అనేది లీప్ ఇయర్ కాదు. అండర్స్టాండ్? సో ఫస్ట్ మనకి లీప్ ఇయరా కాదు ఐడెంటిఫై చేయడం కోసం ఏం చేయాలంటే ఫస్ట్ నార్మల్గా ఇలా నార్మల్ ఇయర్స్ ఉన్నాయనుకోండి, నార్మల్ ఇయర్స్ ఉంటే లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుని 4తో డివైడ్ చేస్తే 4తో ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే అది మనకి లీప్ ఇయర్ అవుతుంది, అదర్వైజ్ నార్మల్ ఇయర్. సో అలానే సెంచరీ ఇయర్స్ ఉన్నాయనుకోండి, సెంచరీ ఇయర్స్ ఉంటే సెంచరీ ఇయర్ అనేది ఖచ్చితంగా 400తో డివైడ్ అవ్వాలి. 400తో ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తే దట్ విల్ బి లీప్ ఇయర్, అదర్వైజ్ ఇట్ విల్ బి నార్మల్ ఇయర్. ఓకేనా? సో అంటే మనకి లీప్ ఇయర్ అయ్యే అవకాశాలు ఏమేమి ఉంటాయి మనకి 400, సో 800, సో 1200, ఓకేనా. నెక్స్ట్ 1600, 2000, 2400, ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకి ఏమైతే లీప్ ఇయర్స్ అవుతాయి. సో మిగిలిన ఇయర్స్ అన్నీ కూడా మనకి నార్మల్ ఇయర్స్ అవుతాయి, అంటే సెంచరీకి సంబంధించి. సో ఇవన్నీ వీటిని ఏమంటామంటే సెంచరీ లీప్ ఇయర్స్ అంటాం, లీప్ సెంచరీ ఇయర్స్ అంటాం వీటిని. సో దీన్ని నార్మల్ లీప్ ఇయర్ అంటాం. సో దీన్ని నార్మల్ లీప్ ఇయర్ అంటాం, దీన్ని లీప్ సెంచరీ ఇయర్ లేదా సెంచరీ లీప్ ఇయర్ అనొచ్చు, ఎలా అయినా చెప్పొచ్చు మనం, అంటే సెంచరీ ఫామ్ అయింది కాబట్టి అక్కడ. సో వీటిని చాలామందికి డౌట్ ఏంటంటే 1900 అనేది అంటే ఇలా 1900 కానీ, సో నెక్స్ట్ సో 1900, 1700, సో 1900, సో అలానే 1800 ఎందుకు కావు లీప్ ఇయర్ అనేది డౌట్ ఉంటుంది కొంతమందికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో 100 అనేది సో లీప్ ఇయర్ కాదు, 200 అనేది లీప్ ఇయర్ కాదు, 300 అనేది లీప్ ఇయర్ కాదు, సో 400 అనేది లీప్ ఇయర్ అవుతుంది. అంటే 100 4 నార్మల్గా మనకి ఈ డెఫినేషన్ చూసుకుంటే 100 4తో డివైడ్ అవుతుంది, 200 4తో డివైడ్ అవుతుంది, సో 300 4తో డివైడ్ అవుతుంది, 400 కూడా 4తో డివైడ్ అవుతుంది. కానీ 400 మాత్రమే లీప్ ఇయర్ ఎందుకు అయ్యింది, సో ఇవి ఎందుకు అవ్వలేదని డౌట్స్ కొంతమందికి ఉంటాయి. ఓకే, సో ఎందుకు కాదు అంటే నార్మల్గా మనకి ఫిజిక్స్ వైపు చూసుకుంటే సో సన్ చుట్టూ ఎర్త్ అనేది సో సమ్ 365 డేస్లో తిరుగుతుందని మనం అనుకుంటాం. కానీ యాక్చువల్గా సో సూర్యుడి చుట్టూ భూమి అనేది 365 డేస్లో తిరగదు. సో ఎన్ని అవర్స్లో తిరుగుతుందంటే సో 365 డేస్ 5 hours 48 minutes సో 48 seconds అప్రాక్సిమేట్గా తిరుగుతుంది అనమాట. ఓకే, అంటే సన్ చుట్టూ భూమి తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది, సో 365 డేస్ 5 hours 48 minutes 48 seconds. ఇది అప్రాక్సిమేషన్ మాత్రమే. సో ఎగ్జాక్ట్గా అంత ఎగ్జాక్ట్గా తెలియకపోవచ్చు, సో అప్రాక్సిమేట్గా ఇలా తిరుగుతుంది అనమాట. సో కానీ మనం ఏ విధంగా కన్సిడర్ చేస్తాం, 365 డేస్ అనే కన్సిడర్ చేస్తాం. సో ఈ రిమైనింగ్ 5 hours 48 minutes 48 secondsని పెద్దగా కన్సిడర్ చేయం. సో ఇవన్నీ బ్యాలెన్సింగ్ చేసుకుని ఇలా 400 yearsకి ఒకసారి లీప్ ఇయర్ని కన్వర్ట్ చేస్తారనమాట. సో ఇది యాక్చువల్గా మీకు అంత అవసరం లేదు. నార్మల్గా మనకి సెంచరీ వచ్చినప్పుడు ఏం చేయాలంటే 400తో డివైడ్ చేయండి, నార్మల్గా వచ్చినప్పుడు 4తో డివైడ్ చేయండి. సో ఈ విధంగా లీప్ ఇయర్ని ఫైండ్ అవుట్ చేద్దాం మనం. ఓకేనా? నెక్స్ట్ 100 years. సో 100 yearsలో మనకి 76 ఆర్డినరీ ఇయర్స్ ఉంటాయి. సో 76 ఆర్డినరీ ఇయర్స్ ప్లస్ 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. సో 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. సో దేర్ఫోర్ 100 yearsలో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి అంటే ఎన్ని బేసి దినాలు ఉన్నాయని చెప్పాలంటే ఎలా చెప్పచ్చు, సో 76 ఆర్డినరీ ఇయర్స్ కాబట్టి సో 76 ఆర్డినరీ ఇయర్స్, ఒక ఆర్డినరీ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, 1 ఆడ్ డే ఉంటుంది. సో దేర్ఫోర్ 76 ఆర్డినరీ ఇయర్స్కి 76 ఆడ్ డేస్ ఉంటాయి మనకి. ఓకేనా? సో 76 ఆడ్ డేస్ ప్లస్ 24, సో ఒక లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఆల్రెడీ 365కి 52 weeks ప్లస్ 2 ఆడ్ డేస్ అని చెప్పుకున్నాం కాబట్టి సో 24 yearsకి మనకి సో 24 into 2 కింద చెప్తాం అనమాట. అంటే ఒక్కొక్క ఇయర్కి 2 ఆడ్ డేస్ కాబట్టి సో 24 yearsకి ఎంత అవుతుంది, సో 24 into 2. ఓకేనా? సో దేర్ఫోర్ ఓకే, నెక్స్ట్ 76 ఆడ్ డేస్ కాబట్టి సో 76 ప్లస్ 24 into 2 ఎంత అవుతుంది, 48 అవుతుంది. సో దేర్ఫోర్ 76 ప్లస్ 48 మనకి 124 ఆడ్ డేస్ అవుతాయి. సో 124 ఆడ్ డేస్ అవుతాయి ఇప్పుడు 100 yearsలో. సో ఈ 124 ఆడ్ డేస్ అని చెప్పొచ్చా మనం, సో ఇంకా దీన్ని వీక్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు కాబట్టి సో దేర్ఫోర్ 124 డివైడెడ్ బై 7,
సో డివైడెడ్ బై 7 చేస్తే మనకి 1 టైమ్ 7. సో రిమైండర్ విల్ బి సో 3 + 54. సో నెక్స్ట్ 7 టైమ్స్ సో 49. సో దేర్ ఫోర్ రిమైండర్ ఎంత అవుతుంది 5. అంటే మనకి 100 ఇయర్స్లో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? సో 5 ఆడ్ డేస్ ఉంటాయి. ఓకేనా? సో 5 ఆడ్ డేస్ ఉంటాయి కాబట్టి సో 100 ఇయర్స్ లాస్ట్ డే ఏమవుతుందంటే మనకి 5ను బేస్ చేసుకుని మనం ఎన్ని వస్తుందో చూసుకుందాం. ఓకేనా? సో 100 ఇయర్స్లో మనకి 5 ఆడ్ డేస్ అనేది ఉండడం జరుగుతుంది. సో అలానే 200 ఇయర్స్కి సో 200 ఇయర్స్కి అయితే ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? సో 100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్ కాబట్టి 200 ఇయర్స్కి 10 ఆడ్ డేస్ ఉంటాయి. 10 ఆడ్ డేస్. సో 10 ఆడ్ డేస్ని మళ్ళీ 10 ఎలా రాయొచ్చు మనం? ఒక వీక్ ప్లస్ 3 డేస్ కింద రాయొచ్చు కాబట్టి సో 1 వీక్ ప్లస్ 3 డేస్ 3 డేస్గా రాయొచ్చు కాబట్టి సో దేర్ ఫోర్ 200 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి మనకి? 3 ఆడ్ డేస్. ఓకేనా? సో సిమిలర్గా 300 ఇయర్స్లో సో 300 ఇయర్స్లో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే ఎలా చెప్పొచ్చు? సో 100 ఇయర్స్కి 5 కాబట్టి సో 300 ఇయర్స్కి ఎంత అవుతుంది? 15 డేస్ అవుతాయి. ఓకేనా? సో ఈ 15 డేస్ని ఎలా రాయొచ్చు మళ్ళీ మనం? సో 15ని 2 వీక్స్ కింద రాసుకోవచ్చు కదా. సో 14 డేస్ కాబట్టి 2 వీక్స్ ప్లస్ 1 డే అని రాయొచ్చా? 15 డేస్ని 2 వీక్స్ ప్లస్ 1 డే కింద మనం రాయొచ్చు. ఓకేనా? సో అంటే 300 ఇయర్స్లో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 1 ఆడ్ డే. ఓకేనా? సిమిలర్గా 400 ఇయర్స్కి సో 400 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే ఎలా చెప్పొచ్చు మనం? సో 4 ఇంటూ 5. ఓకేనా? సో 4 ఇంటూ 5 కాబట్టి 20 ఆడ్ డేస్. 20 డేస్. సో 20 డేస్ని మళ్ళీ ఎలా రాయొచ్చు మనం? సో దేర్ ఫోర్ 14 ప్లస్ 6 కింద రాయొచ్చు కాబట్టి సో 2 వీక్స్ ప్లస్ 6 డేస్. 6 డేస్ అంటే ఎన్ని డేస్ ఉన్నట్టు? ఎన్ని ఆడ్ డేస్? 6 ఆడ్ డేస్ ఉన్నట్టు మనకి. ఓకేనా? 6 ఆడ్ డేస్ ఉంటున్నాయి. అయితే ఇక్కడ 6th ఆడ్ డే కరెక్టే. ఇక్కడ నార్మల్గా మనం దీని వేసి చూసుకుంటే కానీ 400 అనేది ఇక్కడ మనకి లీప్ ఇయర్ అవుతుంది సెంచరీ. ఇక్కడ సో 200 కానీ 300 కానీ 100 కానీ లీప్ ఇయర్ కాదు. సో 400 మాత్రమే లీప్ ఇయర్ కాబట్టి సో లీప్ ఇయర్లో మనకు ఒక డే ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి సో దేర్ ఫోర్ ఏమవుతుంది ఇక్కడ? సో 1 డే యాడ్ చేస్తాం. సో 1 డే యాడ్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ? 7 డేస్ అవుతాయి. 7 డేస్ అయింది కాబట్టి 1 వీక్ అయిపోయింది. సో దేర్ ఫోర్ ఆడ్ డేస్ ఎన్ని ఇక్కడ మనకి? 0 ఆడ్ డేస్. సో 0 ఆడ్ డేస్ అంటే లీప్ ఇయర్ అయినప్పుడు అంటే లీప్ సెంచరీ ఇయర్ అయినప్పుడు మనకి సో 0 ఆడ్ డేస్ ఉంటాయి అన్నమాట. అర్థమైంది కదా? సో నోట్ పాయింట్ ఏంటంటే లీప్ సెంచరీ ఇయర్ హ్యాస్ 0 ఆడ్ డేస్. సో లీప్ సెంచరీ ఇయర్ హ్యాస్ 0 ఆడ్ డేస్ అంటే శతాబ్దపు లీప్ ఇయర్ అంటారు అన్నమాట దీన్ని. ఓకేనా? శతాబ్దపు లీప్ సంవత్సరంలో మనకి 0 ఆడ్ డేస్ అనేవి ఉండడం జరుగుతుంది. 0 బేస్ దినాలు ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ మనం సమ్ కోడింగ్ చూద్దాం. సో ఈ కోడింగ్ బేస్ చేసుకుని మనకి ఆ పర్టికులర్ డేట్లో ఏ రోజు వస్తుంది అన్నది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 24th March 2019 ఏ రోజు అని అడిగారు అనుకోండి. సో ఆ డేని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే బై యూజింగ్ దీస్ కోడ్స్. అంటే ఈ కోడ్స్ని యూజ్ చేసుకుని మనం ఆ డేని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ కోడ్స్ని బై హార్ట్ చేయాలి. సో ఎలా చేయాలి అండ్ ఎలా మనం సాల్వ్ చేయాలన్నది సో ఒకసారి నోట్ చేసుకున్నాక చూద్దాం. ఓకేనా? సో అదేంటంటే ఫస్ట్ సెంచరీ కోడ్స్. దీస్ ఆర్ ద కోడ్స్. ఈ కోడ్స్ని యూజ్ చేసుకుని మనం సో ఏ డేట్ ఎప్పుడు వచ్చింది అన్నది ఫైండ్ అవుట్ చేస్తాం. సో బిఫోర్ దట్ మనం సో ఫస్ట్ డే లాస్ట్ డే ఆఫ్ సెంచరీని ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే లేదా లాస్ట్ డే చూద్దాం ఫస్ట్. సో లాస్ట్ డే ఆఫ్ సెంచరీ. సో లాస్ట్ డే ఆఫ్ ద సెంచరీ అంటే సెంచరీ ఇయర్స్ ఉన్నాయి కదా మనకి. సెంచరీ ఇయర్స్ అంటే ఏంటి? 100, 200, 300, 1900, 2000, 2100. సో ఈ ఇయర్స్లో మనకి లాస్ట్ డే ఏంటి అనే
బిట్స్ డైరెక్ట్గా అడగడం జరుగుతుంది అనమాట. అంటే లాస్ట్ డే ఏంటి, ఫస్ట్ డే ఏంటి, లాస్ట్ డే ఏ రోజు అవ్వదు అండ్ లాస్ట్ రోజు ఏ రోజు అవుతుంది, అలా అడుగుతూ ఉంటారు అన్న క్వశ్చన్స్. ఆ విధంగా క్వశ్చన్స్ డైరెక్ట్గా అటెండ్ చేయాలంటే మనం ఖచ్చితంగా మనకి ఆ లాస్ట్ డే ఏంటి, ఫస్ట్ డే ఏంటి అన్నది తెలియాలి. అది తెలియాలంటే మనం ఈ కోడ్స్ని యూజ్ చేసుకుంటాం అనమాట. డే కోడ్ని యూజ్ చేసుకుని, అలానే ఆల్రెడీ మనకి ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు కదా. ఆడ్ డేస్ మీద డిపెండ్ చేసుకుని మనం లాస్ట్ డేని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెంచరీ అంటే ఏంటి? 100. 100లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి మనకి? 100లో మనకి 5 ఆడ్ డేస్ ఉంటాయి. 5 ఆడ్ డేస్ ఉంటాయి కాబట్టి 5 అనేది ఏంటి ఇక్కడ మనకి? 5 అంటే ఫ్రైడే. అంటే 100 ఇయర్లో లాస్ట్ రోజు ఏమొస్తుంది మనకి? ఫ్రైడే వస్తుంది. అలానే సెకండ్ సెంచరీ అంటే 200 ఇయర్స్. 200 ఇయర్స్లో ఆడ్ డేస్ ఎన్ని మనకి? 3 ఆడ్ డేస్. 3 ఆడ్ డేస్. 3 ఆడ్ డేస్ అంటే 3 ఎక్కడ వచ్చింది మనకి? వెడ్నెస్డే. వెడ్నెస్డే అవుతుంది అనమాట. ఓకేనా. అలానే థర్డ్ సెంచరీ అంటే 300వ సంవత్సరం. 300వ సంవత్సరంలో లాస్ట్ రోజు ఏమవుతుంది మనకి? ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 1 ఆడ్ డే ఉంటుంది. 1 ఆడ్ డే ఉంటుంది కాబట్టి 1 అంటే ఏంటమ్మా ఇక్కడ మనకి? 1 అంటే మండే అనమాట. ఓకేనా. దేర్ఫోర్ మండే అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ సెంచరీ. ఫోర్త్ సెంచరీ అంటే మనకి 400 ఇయర్స్. దిస్ విల్ బి లీప్ ఇయర్. ఓకేనా. లీప్ సెంచరీ. ఇవన్నీ లీప్ ఇయర్స్ కాదు, ఇది మాత్రం లీప్ సెంచరీ. లీప్ ఇయర్లో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయని చెప్పాను? 0 ఆడ్ డేస్. లీప్ ఇయర్లో అని కాదు, లీప్ ఇయర్ సెంచరీలో మాత్రమే 0 ఆడ్ డేస్ ఉంటాయి. ప్రతి లీప్ ఇయర్లోనే 0 ఆడ్ డేస్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ 2016 ఇందాక చెప్పాను ఆల్రెడీ. 2016 లీప్ ఇయర్, కానీ 2016లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఓకేనా. కానీ సెంచరీ లీప్ ఇయర్లో మాత్రం 0 ఆడ్ డేస్ ఉంటాయి. 0 ఆడ్ డేస్ వచ్చినాయి కాబట్టి 0 అంటే ఏంటి ఇక్కడ మనకి? సండే. ఓకేనా. సండే అంటే ఇప్పుడు మనకి సెంచరీ ఆఫ్ ద ఇయర్ ఎండ్స్ విత్ ఏ డేతో ఎండ్ అవుతుంది? సెంచరీ ఎండ్స్ విత్ దేంతో ఎండ్ అవుతుందండి? ఓన్లీ మనకి ఫ్రైడే కానీ, వెడ్నెస్డే కానీ, మండే కానీ, సండే కానీ. ఓకేనా. ఫ్రైడే, వెడ్నెస్డే, మండే ఆర్ సండే. ఓకేనా. అంటే ఈ 4 డేస్ వస్తాయన్నమాట మనకి. ఏంటి? సెంచరీ ఎండింగ్. ఇప్పుడు సెంచరీ ఎండింగ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సెంచరీ స్టార్టింగ్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ డే ఆఫ్ ద సెంచరీ చూద్దాం. ఫస్ట్ డే ఆఫ్ ద సెంచరీ. ఓకేనా. ఫస్ట్ సెంచరీ ఎంత? 100 ఇయర్స్. 100 ఇయర్లో ఫస్ట్ డే ఏమవుతుంది అంటే, ఫస్ట్ సెంచరీ అంటే 100 కాబట్టి డైరెక్ట్గా 100 రాశాను. 100 ఇయర్లో ఫస్ట్ సెంచరీ కాబట్టి ఫస్ట్ సెంచరీలో ఫస్ట్ డే ఎప్పుడు అవుతుందంటే 4th సెంచరీ లాస్ట్ డే తర్వాత రోజు అవుతుంది. అంటే 4th సెంచరీ లాస్ట్ డే ఏంటి? సండే కాబట్టి తర్వాత రోజు ఏమవుతుంది? మండే అవుతుంది. ఓకేనా. అలానే 200 ఇయర్స్లో ఫస్ట్ డే ఏమవుతుందంటే మనకి సెకండ్ సెంచరీ కాబట్టి ఫస్ట్ సెంచరీ తర్వాత రోజు అవుతుంది. ఫస్ట్ సెంచరీ లాస్ట్ రోజు తర్వాత రోజు అవుతుంది. ఫస్ట్ సెంచరీ లాస్ట్ రోజు ఫ్రైడే తర్వాత రోజు ఏమవుతుందంటే సాటర్డే. ఓకేనా. సిమిలర్గా 300 ఇయర్. 300 ఇయర్ ఏమవుతుంది? సెకండ్ సెంచరీ తర్వాత కాబట్టి థర్స్డే అవుతుంది. 400 ఇయర్స్ ఫస్ట్ డే ఏమవుతుందంటే థర్డ్ తర్వాత కాబట్టి ట్యూస్డే అవుతుంది. ఇదంతా డేటా అంతా మీకు ఎలా వచ్చిందన్నది అవసరం లేదు, మీకు తెలియాల్సిన పాయింట్ ఒకే ఒకటి. ఆ ఒక్క పాయింట్ ఏంటంటే సెంచరీ మే ఎండ్స్ విత్ ఫ్రైడే, వెడ్నెస్డే, మండే, సండే. సెంచరీ అనేది ఏ రోజుతో ఎండ్ అవుతుంది? ఫ్రైడేతో కానీ, వెడ్నెస్డే కానీ, మండేతో కానీ, సండేతో కానీ ఎండ్ అవుతుంది. సెంచరీ దేంతో స్టార్ట్ అవుతుంది అంటే మండేతో కానీ, సాటర్డేతో కానీ, థర్స్డేతో కానీ, ట్యూస్డేతో కానీ స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ కీ పాయింట్ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మండే అనేది 2 చోట్ల ఉంది. ఓకేనా. అంటే ఒక సెంచరీ అనేది మండేతో ఎండ్ అవ్వచ్చు, మండేతో స్టార్ట్ అవ్వచ్చు, 2 అవ్వచ్చు. కానీ మిగిలిన రోజులు మాత్రం స్పెసిఫిక్గా వాటికే ఉంటాయి. ఫ్రైడే, వెడ్నెస్డే, సండే అనేది ఖచ్చితంగా ఎండింగ్ రోజులే ఉంటాయి తప్ప సెంచరీ స్టార్టింగ్ ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్ ఎలా ఫామ్ చేయొచ్చు అంటే 2000లో డిసెంబర్ 31 ఏ రోజు వచ్చిందని డైరెక్ట్గా అడగచ్చు.
లేదా ఏ రోజు వచ్చే అవకాశం ఉంటుందని అడగచ్చు. సో ఇదేంటి 2000 అనేది సెంచరీ మనకి, ఓకేనా. సో సెంచరీ కాబట్టి సో సెంచరీ మే ఎండ్స్ విత్ దేంతో ఎండ్ అవుతుంది మనకి, ఫ్రైడేతో కానీ, వెడ్నెస్డేతో కానీ, మండేతో కానీ, సండేతో కానీ ఎండ్ అవుతుంది. కింద ఇచ్చిన ఆప్షన్స్లో మీకు ఈ వీటిలో ఒక ఆప్షన్ ఉండి రిమైనింగ్ ఆప్షన్స్ ఈ 3 ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు ఈజీగా వీటిని ఎలిమినేట్ చేసేయచ్చు. ఎలిమినేట్ చేసి డైరెక్ట్గా వీటిలో ఏదైతే ఉందో అది పెట్టచ్చు. మీరు సింపుల్గా ఈ డేటా మొత్తంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి. సో అదేంటంటే సెంచరీ ఇయర్ అనేది ఈ 4 రోజులతో ఎండ్ అవుతాయి, సెంచరీ ఇయర్ అనేది ఈ 4 రోజులతో స్టార్ట్ అవుతుంది. సో మండే అనేది 2 చోట్ల ఉంటుంది, మే స్టార్ట్ విత్ మండే ఆర్ ఎండ్ విత్ మండే, ఓకే. సో ఇది మనకి లాస్ట్ డే ఫస్ట్ డే గురించి. నెక్స్ట్ మనకి కొన్ని ఇయర్స్లో కొన్ని మంత్స్ సిమిలర్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఇయర్ తీసుకున్నాం అనుకోండి, నార్మల్ ఇయర్లో జనవరి మంత్, అక్టోబర్ మంత్ సిమిలర్గా ఉంటుంది. అలానే లీప్ ఇయర్ తీసుకున్నారనుకోండి, జనవరి మంత్, జూలై మంత్ ఒకలానే ఉంటుంది అనమాట. సో నార్మల్ ఇయర్లో తీసుకుంటే నార్మల్ ఇయర్ జనవరి అక్టోబర్ మంత్స్ 2 కూడా సిమిలర్గా ఉంటాయి అన్నమాట. సో 2 ఎలా ఉంటాయి, సిమిలర్. అలానే లీప్ ఇయర్లో తీసుకుంటే కనుక లీప్ ఇయర్లో జనవరి, జూలై మంత్స్ ఎలా ఉంటాయంటే మనకి సిమిలర్గా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే జనవరి ఫస్ట్ మండే అయిందనుకోండి, ఎప్పుడు నార్మల్ ఇయర్లో జనవరి ఫస్ట్ మండే అయితే అక్టోబర్ ఫస్ట్ కూడా మండే అవుతుంది, ఓకేనా. సో జనవరిలో 31 డేస్ ఉంటాయి, అక్టోబర్లో కూడా 31 డేస్ ఉంటాయి. సో ఫస్ట్ డే సేమ్ అయినప్పుడు మొత్తం నెల మొత్తం కూడా ఒకలానే ఉంటుంది కదా. సో అదనమాట. సో ఈ నార్మల్ ఇయర్లో జనవరి మంత్, అక్టోబర్ మంత్ సిమిలర్గా ఉంటాయి. సో అలానే లీప్ ఇయర్ చూసుకుంటే జనవరి మంత్, జూలై మంత్ సిమిలర్గా ఉంటాయి అనమాట. సో మీరు ఏ లీప్ ఇయర్ తీసుకున్నా కానీ దానిలో జనవరి, జూలై అనేది సిమిలర్గా ఉండడం జరుగుతుంది. సో ఇది మనకి డైరెక్ట్గా అడిగే బిట్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2019లో జనవరితో పోలి ఉన్న నెల మంత్, అంటే 2019లో జనవరి మంత్తో పోలి ఉన్న మంత్ ఏంటి అని అడగచ్చు, డైరెక్ట్గా అడగచ్చు. అప్పుడు మనం అది చేయలేకపోవచ్చు డైరెక్ట్గా, ఈ విషయం తెలియకపోతే డైరెక్ట్గా అటెంప్ట్ చేయడం కష్టం. సో 2019 అనేది ఏంటి మనకి, నార్మల్ ఇయర్. సో నార్మల్ ఇయర్ కాబట్టి జనవరి మంత్తో సిమిలర్గా ఉన్న మంత్ ఏంటి మనకి, అక్టోబర్ అవుతుందని ఈజీగా చెప్పాలి, ఓకేనా. సో ఈ విధంగా డైరెక్ట్ బిట్స్ మనం సాల్వ్ చేయడం కోసం ఈ కాన్సెప్ట్స్ యూజ్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ మనకి మంత్కి డిఫరెంట్గా ఉంటాయి. సో ఒక మంత్లో మనకి 31 డేస్ ఉంటాయి. సో ఇంకొక మంత్లో మనకి 30 డేస్ ఉంటాయి. సో అలానే ఇంకొక మంత్లో 29 డేస్ ఉంటాయి. సో అలానే ఇంకొక మంత్లో 28 డేస్ ఉంటాయి, ఓకేనా. సో అంటే ఇది లీప్ ఇయర్ వచ్చినప్పుడు ఫిబ్రవరిలో 29 డేస్ వస్తుంది కాబట్టి 29 ఉంటాయి, 28, 30, 31 ఉంటాయి. సో ఇలా వచ్చినప్పుడు మీకు కొన్ని విషయాలు తెలియాలి. సో ఇదంతా నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా తెలుసుకోవాలి కొన్ని విషయాలు. సో అదేంటంటే 31 డేస్ ఉన్నప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే 1వ తారీఖున వచ్చే రోజు, 2వ తారీఖున వచ్చే రోజు, 3వ తారీఖున వచ్చే రోజులు ఎన్నిసార్లు వస్తాయంటే వారంలో ఆ మంత్లో 5 టైమ్స్ వస్తాయి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తారీఖు మండే అనుకోండి, ఫస్ట్ తారీఖు మండే అయితే ఈ మంత్లో మొత్తం ఎన్ని మండేలు వస్తాయంటే 5 మండేస్ వస్తాయి. సో సెకండ్ తారీఖున ట్యూస్డే అనుకోండి, సో ఎన్ని ట్యూస్డేలు వస్తాయి, 5 ట్యూస్డేస్ వస్తాయి. అలానే థర్డ్ వెడ్నెస్డే అనుకోండి, సో థర్డ్ వెడ్నెస్డే అయితే మొత్తం ఆ మంత్లో ఎన్ని వెడ్నెస్డేలు వస్తాయి, 5 వెడ్నెస్డేలు వస్తాయి. అంటే ఫస్ట్ 3 డేస్లో ఉన్న డేస్ అనేవి 5 టైమ్స్ వస్తాయి అనమాట. సో రిమైనింగ్ అన్ని 4 వస్తాయి, ఓకేనా. సో అలానే నెక్స్ట్ 30 డేస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ డే, సెకండ్ డే అనేది 5 టైమ్స్ రిపీట్ అవుతాయి. అంటే ఫస్ట్ మండే అయితే మనకి ఈ మంత్లో మండే 5 టైమ్స్ వస్తుంది. సెకండ్ మండే అనుకోండి, సో ఈ మంత్లో మనకి 5 టైమ్స్ మండే రావడం జరుగుతుంది. సో రిమైనింగ్ డేస్ అన్నీ కూడా 4 టైమ్స్ వస్తాయి అన్నమాట. అలానే 29 డేస్ ఉన్నప్పుడు సో ఫస్ట్ డే ఏదైతే వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే సండే అనుకోండి, సో ఈ ఫిబ్రవరి 29 డేస్ కాబట్టి ఈ ఫిబ్రవరి మంత్లో ఫస్ట్ డే సండే కాబట్టి ఎన్ని సండేలు వస్తాయి, 5 సండేస్ వస్తాయి, ఓకేనా. సో 5 టైమ్స్. సో రిమైనింగ్ అన్నీ కూడా 4 వస్తాయి. సో దీంట్లో 28 డేస్ ఉన్నప్పుడు అన్నీ కూడా మనకి ఏమవుతాయంటే 4 టైమ్సే రిపీట్ అవుతాయి. సో ఏ మంత్ కూడా మనకి 5 టైమ్స్ రాదు,
ఓకేనా. సో ఈ విషయం మనకు డైరెక్ట్గా నార్మల్గా ఒక ఐడియా అంటూ ఉండడం కోసం చెప్తున్నాను. సో వీటి మీద బిట్స్ అడగచ్చు, అడగకపోవచ్చు. సో అడిగినా కానీ మనం డైరెక్ట్గా అటెంప్ట్ చేయగలగాలి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ వన్ మనకి సో సిమిలర్ ఇయర్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి. ఇంతకు ముందర మనం సిమిలర్ మంత్స్ ఎలా వస్తాయని చూసాం కదా. సో సిమిలర్ ఇయర్స్ ఎప్పుడెప్పుడు వస్తాయని తెలుసుకోవాలి. సో సిమిలర్ ఇయర్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2001 ఉందనుకోండి. సో 2001 ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2021 కాబట్టి సో 2021 తీసుకోండి. 2021 అనే క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుంది. ఓకేనా. సో 2021 అనే క్యాలెండర్ ఎప్పుడు రిపీట్ అవుతుంది. సో అలానే 2020 సో 2020 అనేది ఎప్పుడు రిపీట్ అవుతుంది. సో అలానే 2021 అనేది ఎప్పుడు రిపీట్ అవుతుంది. నెక్స్ట్ 2022 అనేది ఎప్పుడు రిపీట్ అవుతుంది. నెక్స్ట్ 2024 అనేది ఎప్పుడు రిపీట్ అవుతుంది. ఓకేనా. సో 21 నెక్స్ట్ 23 కదా. సో 23 అనేది ఎప్పుడు రిపీట్ అవుతుంది. సిమిలర్గా 2024 అనేది సో ఎప్పుడు రిపీట్ అవుతుంది అంటే ఆ సేమ్ క్యాలెండర్ అంటే మీనింగ్ ఏంటి, January 1 ఏ రోజు అయితే వచ్చిందో సో రిమైనింగ్ సంవత్సరంలో కూడా January 1 అదే రావాలి. అలానే December 31 ఏ రోజు వచ్చిందో రిమైనింగ్ క్యాలెండర్ కూడా December 31 అదే రోజు రావాలన్నమాట. సో దాన్ని సిమిలర్ క్యాలెండర్స్ అంటారు. సో సిమిలర్ క్యాలెండర్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి. సిమిలర్ క్యాలెండర్స్ ఓకేనా. సో 2000 అనేది మనకి లీప్ ఇయర్. ఓకేనా. సో లీప్ ఇయర్ ఎప్పుడు కూడా 28 ఇయర్స్ తర్వాత రిపీట్ అవుతుందండి. ఓకేనా. సో ఎవ్రీ లీప్ ఇయర్ మస్ట్ బి రిపీటెడ్ విత్ ఇన్ 28 ఇయర్స్. ఓకేనా. సో 28 ఇయర్స్ రిపీట్ అవుతుంది కాబట్టి సో దేర్ఫోర్ +28 సో దేర్ఫోర్ 2020 + 28 సో ఎంత అవుతుంది 2048 అంటే 2020 క్యాలెండర్ అలానే 2048 క్యాలెండర్ సిమిలర్గా ఉంటుంది. ఓకేనా. సో ఇది లీప్ ఇయర్ కాబట్టి లీప్ ఇయర్ తర్వాత ఫస్ట్ ఇయర్ ఇది అంతే కదా. సో ఇది లీప్ ఇయర్ తర్వాత ఫస్ట్ ఇయర్ ఎన్ని ఇయర్స్కి రిపీట్ అవుతుందంటే +6. ఓకేనా. 6 ఇయర్స్కి రిపీట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుంది మనకి 2027 అంటే 2021 2027 సిమిలర్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు అవుతుందంటే సో +11 కాబట్టి 2033 అనేది సిమిలర్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఏమవుతుందంటే 2023 కాబట్టి సో ఇది కూడా +11 ఇయర్స్కి రిపీట్ అవుతుంది. సో దేర్ఫోర్ 2023 + 11 2034 రిపీట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో సిమిలర్గా చూసుకుంటే 2024 అనేది లీప్ ఇయర్ మళ్ళీ మనకి. సో 24లో 4 డివైడ్ అవుతుంది కాబట్టి లీప్ ఇయర్ కాబట్టి ఇది మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుంది సో +28 ఇయర్స్కి రిపీట్ అవుతుంది. సో దేర్ఫోర్ ఇది ఎంత అవుతుంది సో 24 + 24 48 48 + 4 52 2052లో రిపీట్ అవుతుంది. ఓకేనా. సో ఇలా సిమిలర్ క్యాలెండర్స్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో అంటే మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లీప్ ఇయర్ అనేది 28 ఇయర్స్కి రిపీట్ అవుతుంది. సో ఇన్ బిట్వీన్ లీప్ ఇయర్స్ 2 లీప్ ఇయర్స్ మధ్యలో మనకి ఎన్ని ఇయర్స్ ఉంటాయి మనకి 3 ఇయర్స్ ఉంటాయి. ఆ 3 ఇయర్స్ని కోడింగ్ ఏంటంటే 6 11 11 అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కోడ్ రాస్తాను నేను. ఇంకొక ఇయర్ ఏం తీసుకోవచ్చు అంటే 2000 తీసుకోండి. సో 2000 నెక్స్ట్ 2001 నెక్స్ట్ 2002 నెక్స్ట్ 2003 నెక్స్ట్ 2004. ఓకేనా. సో ఈ రెండు కూడా లీప్ ఇయర్స్ కాబట్టి ఇదేమవుతుంది మనకి +28 సో +28 సో మిడిల్లో ఉన్న ఇయర్స్ ఏమవుతుందంటే 6 11 11 అనమాట. 6 11 11 అంటే +6 +11 +11. సో దేర్ఫోర్ సో ఈ క్యాలెండర్ ఎప్పుడు రిపీట్ అవుతుంది మళ్ళీ మనకి 2028లో రిపీట్ అవుతుంది సిమిలర్ క్యాలెండర్. ఓకేనా. అలానే ఈ క్యాలెండర్ ఎప్పుడు రిపీట్ అవుతుంది మనకి 2007లో రిపీట్ అవుతుంది. సో ఈ క్యాలెండర్ 2013లో రిపీట్ అవుతుంది. ఈ క్యాలెండర్ 2014లో రిపీట్ అవుతుంది. ఓకేనా. సో ఈ క్యాలెండర్ మనకి 2032లో రిపీట్ అవుతుంది. మీరు ఒక విషయం అబ్జర్వ్ చేశారో లేదో సో లీప్ ఇయర్ అనేది మళ్ళీ లీప్ ఇయర్కే రిపీట్ అవుతుంది. అంతేగాని లీప్ ఇయర్ నార్మల్ ఇయర్ ఒకటి అవ్వదు. ఎందుకంటే లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయి, నార్మల్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి. కాబట్టి మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, లీప్ ఇయర్ ఎప్పుడు కూడా లీప్ ఇయర్లోనే రిపీట్ అవుతుంది. అలానే నార్మల్ ఇయర్ ఎప్పుడు కూడా నార్మల్ ఇయర్లోనే రిపీట్ అవుతుంది తప్ప నార్మల్ ఇయర్ లీప్ ఇయర్లో రిపీట్ అవ్వదు. ఓకేనా. సో ఈ విషయం మనం ఐడెంటిఫై చేసుకోవాలి.
సో నెక్స్ట్ ఇవి మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకొక ట్రిక్కీ పాయింట్ ఏంటంటే సెంచరీ అయ్యి లీప్ ఇయర్ కాని సంవత్సరాలు ఉంటాయి కొన్ని. సో అవేంటి మనకి 1700 అలానే 1900 ఉన్నాయి కదా. సో ఇవి సెంచరీస్ బట్ లీప్ ఇయర్స్ కాదు. సో మరి లీప్ ఇయర్ 28 ఇయర్స్కి రిపీట్ అవుతుంది కదా. సో వీటికి ఏమి యాడ్ చేయాలంటే వీటికైతే +5 యాడ్ చేయాలి. సో దేర్ఫోర్ ఎంత అవుతుంది 1705. సో అలానే +5 యాడ్ చేస్తే 1905 అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు 1700 అనే క్యాలెండరు 1705లో రిపీట్ అవుతుంది, 1900 అనే క్యాలెండరు 1905లో రిపీట్ అవుతుంది. సో ఇది రిపిటేషన్ సంబంధించిన క్యాలెండర్, అంటే సిమిలర్ ఇయర్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి అన్నది సో దీన్ని బేస్ చేసుకుని మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఈ కోడ్స్ని యూజ్ చేసుకుని మనం డేని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 24 జూలై 2013, 24th జూలై 2013 అనేది ఏ రోజో చెప్పాలి మనం. ఓకేనా. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ డేట్, దీంట్లో తీసుకోవాల్సిన మెయిన్ ఏమేంటంటే డేట్ తీసుకోవాలి, మంత్ కోడ్ తీసుకోవాలి, సెంచరీ కోడ్ తీసుకోవాలి, అలానే డే కోడ్ తీసుకోవాలి. సో ఈ కోడ్స్ అన్ని యూజ్ చేసుకుని మనం చేయాలన్నమాట. ఒకసారి చెప్తాను ఎలా చేయాలో. ఫస్ట్ ఏంటంటే డే. సో డేని యాడ్ చేయాలి. సో ప్లస్ అంటే డి అంటే ఏంటంటే ఇక్కడ మనకి డేట్. ఓకేనా. సో నెక్స్ట్ మంత్ కోడ్. సో ఎంసీ అంటే ఏంటంటే మంత్ కోడ్. ఓకేనా. సో నెక్స్ట్ ఇయర్. వై అంటే ఏంటంటే లాస్ట్ 2 digits ఆఫ్ ద ఇయర్. లాస్ట్ 2 digits ఆఫ్ ద ఇయర్. ఓకేనా. సో నెక్స్ట్ లీప్ ఇయర్స్. ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి. సో లాస్ట్ 2 digitsలో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయంటే ఎలా చెప్పొచ్చు అంటే ఇది లాస్ట్ 2 digits డివైడెడ్ బై 4 అనమాట. లాస్ట్ 2 digits డివైడెడ్ బై 4. నెక్స్ట్ లాస్ట్ ఇయర్, లాస్ట్ 5th పాయింట్ ఏంటంటే సెంచరీ కోడ్. సెంచరీ కోడ్. సో కన్ఫ్యూజన్ ఏమి లేదు, వీటిలన్నిటిని యాడ్ చేయాలన్నమాట మనం. సో వీటిలన్నిటిని యాడింగ్ ఎలా చేస్తామంటే సో డేట్, గివెన్ డేట్ ఎంత మనకి 24. సో గివెన్ డేటు 24. సో మంత్ కోడ్ అంటే మంత్ కోడ్ ఏంటి ఇక్కడ మనకి జూలై. సో జూలైలో మంత్ కోడ్. సో మే, జూన్, జూలై. సో ఇది జూలై కాబట్టి జూలై మంత్ కోడ్ ఎంత మనకి 6. దేర్ఫోర్ 6. నెక్స్ట్ లాస్ట్ 2 digits ఆఫ్ ద ఇయర్. లాస్ట్ 2 digits ఆఫ్ ద ఇయర్ ఏంటంటే ఇక్కడ సో లాస్ట్ 2 digits 13. సో దేర్ఫోర్ 13 వేయండి. ఓకేనా. సో నెక్స్ట్ లాస్ట్ 2 digits డివైడెడ్ బై 4. అంటే ఈ లాస్ట్ 2 digitsని 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేయగా రిమైండర్ ఎంత వస్తుందో కోషెంట్ ఎంత వస్తుందో అంత వేసుకోవాలి. సో అంటే 13లో 4 ఎన్నిసార్లు పోతుందో అన్నిసార్లు వేసుకోవాలి. సో 13లో 4 మనకి 3 times క్యాన్సిల్ అవుతుంది. సో 3 4s ఎంత 12. అంటే ఇలా అనమాట. 13లో 4 అనేది 3 times. సో 12 రిమైండర్ 1. సో ఈ రిమైండర్తో పని లేదు మనకి. సో ఏం కావాలి మనకి సో ఈ కోషెంట్ ఇక్కడ ఎంత వస్తుందో అంత తీసుకోవాలి. ఎన్నిసార్లు పోతుందో మనకి 3 times. ఓకేనా. కన్ఫ్యూజన్ ఏం లేదు. స్టార్టింగ్ ఒకటే ప్రాబ్లం మనకి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సిమిలర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ విధంగానే చేస్తాం మనం. ఓకే. నెక్స్ట్ సెంచరీ కోడ్. సెంచరీ కోడ్ ఎంత మనకి సో 2013 అనేది ఎక్కడ ఉంది మనకి. సో 2013 అనేది మనకి సో ఈ మధ్యలో ఉంటుంది. ఓకేనా. సో ఈ మధ్యలో ఉంటుంది 2019 మధ్యలో ఉంటుంది కాబట్టి సో సెంచరీ కోడ్ ఏమవుతుంది మనకి 6. సో మొత్తం యాడ్ చేస్తే ఏమవుతుంది 24 + 6 30, 30 + 13 43, 43 + 3 46, 46 + 6 52. ఓకేనా. సో దేర్ఫోర్ 52 వచ్చింది కదా రిజల్ట్. ఈ రిజల్ట్ 52ని ఏం చేయాలంటే మనం వీక్ ఎన్ని రోజులు 7 days కాబట్టి 7తో డివైడ్ చేయాలి. 7తో డివైడ్ చేస్తే 7 7s 49. సో దేర్ఫోర్ ఏమవుతుంది రిమైండర్ మనకి 3 అవుతుంది. ఓకేనా. సో దేర్ఫోర్ రిమైండర్ 3 కాబట్టి సో 3 అంటే ఏంటి ఇక్కడ మనకి 3 అంటే వెడ్నెస్డే అనమాట. 3 అంటే వెడ్నెస్డే అంటే 24th జూలై 2013 అనేది మనకి ఏమవుతుంది వెడ్నెస్డే అవుతుంది. ఓకేనా.
సో ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందర మనకి ఈ విధంగా చేస్తాం. ఈ విధంగా చేసే ముందర మనకి కోడింగ్ తెలియాలి. కోడింగ్ మనం ఏ విధంగా చేసుకుంటాం, సెంచరీ కోడ్, మంత్ కోడ్, డే కోడ్ తెలుసుకుంటాం. సెంచరీ కోడ్ నేను 1600 నుండి రాశాను. సో 1600 నుండి 1699 వరకు 6, తర్వాత 1700 నుండి 1799 వరకు 4, అంటే 2 డిక్రీజ్ అవుతూ వస్తుంది చూడండి. సో 1600, 1700, 1800, 1999 అంటే 100 ఇయర్స్కి ఒకసారి ఒక కోడ్ రాసుకుంటూ వచ్చాను. ఓకేనా. సో 0 వచ్చేసింది కాబట్టి సో 1900 తర్వాత మళ్ళీ ఏమొస్తుంది ఇక్కడ మనకు 2000లో మళ్ళీ 6 వస్తుంది. అంటే 6420, 6420, 6420 రిపీట్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇన్ కేస్ దీని బిఫోర్ కావాలన్నా మీకు బిఫోర్ కూడా మనకి ఏమవుతుంది 0246 అవుతుంది. ఓకేనా. సో ఈ కోడింగ్ని ఇయర్ బేస్ చేసుకుని చెప్తాం. అలానే మంత్ కోడ్ని మనం ఇది బై హార్ట్ చేయాలి. సో 033614625 సో ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ప్రాబ్లం చేయొచ్చు. అలానే డే కోడ్ సండే నుండి 0 కింద తీసుకున్నాం. 0, 1, 2, 3, 4, 5, 6. ఓకేనా. సో ఇప్పుడు డే ఫైండ్ అవుట్ చేయడం ఎలాగో చూద్దాం. సో డే ఫైండ్ అవుట్ చేయడం ఎలా అంటే ఫస్ట్ ఇచ్చిన గివెన్ డేట్ రాసుకోవాలి. ఓకేనా. సో గివెన్ డేట్ అంతా 24. నెక్స్ట్ మంత్ కోడ్ రాసుకోవాలి. జూలై కాబట్టి జూలై మంత్ ఏదైతే ఉందో సో ఆ మంత్ కోడ్ రాసుకున్నాను నేను 6. ఓకేనా. సో తర్వాత లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ద ఇయర్. ఓకేనా. సో లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ద ఇయర్ ఏమవుతుంది, సో 13 అవుతుంది. లాస్ట్ 2 డిజిట్స్ 13 రాసుకున్నాం. నెక్స్ట్ లాస్ట్ 2 డిజిట్స్ డివైడెడ్ బై 4. సో లాస్ట్ 2 డిజిట్స్ డివైడెడ్ బై 4 అంటే ఈ 13లో 4 ఎన్నిసార్లు పోతుందో చూసుకున్నాను. ఎన్నిసార్లు పోతుంది, 3 టైమ్స్. సో నెక్స్ట్ సెంచరీ కోడ్ 2013 అనేది ఎక్కడ ఉంటుంది మనకి, సో ఇన్ బిట్వీన్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా. సో కోడ్ ఎంత 6. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మొత్తం టోటల్గా యాడ్ చేస్తున్నాం. సో టోటల్గా యాడ్ చేసుకున్నాక సో దాన్ని ఏం చేయాలంటే 7తో డివైడ్ చేయాలి. 7తో ఎందుకు డివైడ్ చేస్తామంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డేకి మనకి 7 డేస్ ఉంటాయి కాబట్టి 7తో డివైడ్ చేస్తున్నాం. రిమైండర్ 3 వచ్చింది కదా. సో 3 ఏదైతే అదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 3 వెడ్నెస్డే కాబట్టి సో దేర్ఫోర్ వెడ్నెస్డే విల్ బి 24th July 2031. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈ టుడే ఏదైనా ఒక డే తీసుకొని చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 24th. సో 24th June 2021 తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో 24th June 2021 తీసుకున్నాను. సో ఇప్పుడు ఆ రోజు అనేది ఏ రోజు అవుతుందో చూద్దాం ఒకసారి. సో ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఫస్ట్ ఏం తీసుకోవాలి, మనం డేట్ తీసుకోవాలి కాబట్టి 24 తీసుకున్నాను. నెక్స్ట్ మంత్ కోడ్, జూన్ మంత్ కోడ్ ఎంత మనకి, జూన్ మంత్ కోడ్ 4 కాబట్టి 4 తీసుకున్నాను. నెక్స్ట్ లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి అక్కడ మనకి 21. సో లాస్ట్ 2 డిజిట్స్ 21. నెక్స్ట్ లాస్ట్ 2 డిజిట్స్ డివైడెడ్ బై 4. 21లో 4 ఎన్నిసార్లు పోతుంది మనకి, 5 సార్లు పోతుంది. సో 5 టైమ్స్. ఓకే. నెక్స్ట్ సెంచరీ కోడ్ 2000 అనేది ఎక్కడ ఉంటుంది మనకి 6. ఓకేనా. సో దేర్ఫోర్ సో ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే ఏమవుతుంది 24 + 4. సో 28, 28 + 20 48, 48 + 1 49. సో 49 + 10 59 60 అవుతుంది మొత్తం టోటల్. ఓకేనా. సో టోటల్ 60 అవుతుంది. సో దేర్ఫోర్ 16 ఏం చేయాలి ఇప్పుడు మనం 60 డివైడెడ్ బై 7 చేయాలి. సో 7 టైమ్స్ అంటే 8 టైమ్స్ 8 7s 56. సో రిమైండర్ 4. సో 8 7s 56 రిమైండర్ 4. సో రిమైండర్ 4 కాబట్టి 4 అంటే ఏంటి ఇక్కడ మనకి, సో 4 అంటే థర్స్డే. అంటే 24th June 2021 ఏమవుతుంది మనకి థర్స్డే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 10th March 1951. 10th March 1951. సో 1951 10వ తారీఖు మార్చి నెల ఏ రోజు వచ్చింది అని అడిగారు అనుకోండి. సో ఇక్కడ మనం ఫస్ట్ మళ్ళీ సేమ్ సిమిలర్గా అదే చేస్తాం, ఇవే కోడింగ్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ డేట్ తీసుకుంటాం. డేట్ ఎంత మనకి 10. ఓకేనా. సో నెక్స్ట్ మార్చ్ మంత్ కాబట్టి సో మార్చ్ మంత్ కోడ్ ఎంత ఇక్కడ మనకి, సో మార్చ్ మంత్ కోడ్ 3. సో మీరు ఒకవేళ కన్ఫ్యూజింగ్ ఉంటే మొత్తం నేమ్స్ ఫుల్గా రాసుకోండి, ఇలా సింగిల్ లెటర్ కాకుండా. సో దేర్ఫోర్ మార్చ్ కోడ్ ఎంత మనకి 3 అవుతుంది. ఓకేనా. సో 3 అయితే సో నెక్స్ట్ లాస్ట్ 2 డిజిట్స్ ఎంత మనకి 51. సో లాస్ట్ 2 డిజిట్స్ ఎంత, సో 51. నెక్స్ట్ లాస్ట్ 2 డిజిట్స్ డివైడెడ్ బై 4 అంటే 51లో 4 ఎన్నిసార్లు పోతుంది, సో 10లో అయితే 40లో 10 టైమ్స్. సో నెక్స్ట్ 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. సో 12 టైమ్స్. నెక్స్ట్ సెంచరీ కోడ్ ఎంత మనకి, సో 1900 అనేది ఎక్కడ ఉంటుంది, ఇన్ బిట్వీన్ ఇక్కడ ఉంటుంది 1950 కాబట్టి సెంచరీ కోడ్ 0. ఓకేనా.
సో దేర్ ఫోర్ సో ఇది మొత్తం యాడ్ చేస్తే ఏమవుతుంది, సో 3 1, సో 3 + 1 4, 4 + 2, సో 4 + 2 ఎంత అవుతుంది 6, నెక్స్ట్ 7, సో 76 వచ్చిందమ్మ మొత్తం. సో దేర్ ఫోర్ 76ని ఏం చేయాలి ఇప్పుడు మనం, డివైడెడ్ విత్ 7 చేయాలి. సో 7తో డివైడ్ చేస్తే 7 10s 70, 7 11s 77 కాబట్టి 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 10 7s ఎంత 70, రిమైండర్ విల్ బి 6. 6 అంటే మనకి 6 అంటే సాటర్డే అనమాట. ఓకేనా. సో 10th March 1951 ఏమవుతుంది మనకి సాటర్డే అవుతుంది. నెక్స్ట్ 12th January 2020 ఏంటో చూద్దాం. ఓకేనా. సో 12th మళ్ళీ సిమిలర్గా చేయడమే. సో 12, సో జనవరి మంత్ కోడ్ 0, నెక్స్ట్ లాస్ట్ 2 digits 20, నెక్స్ట్ 20/4 5, నెక్స్ట్ సెంచరీ 6. సో టోటల్గా యాడ్ చేస్తే ఎంత అవుతుంది, సో 20 + 5 25, 25 + 6 31, 31 + 10 41, 41 + 2 43. సో టోటల్ 43 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు 43 డివైడెడ్ బై 7 చేస్తే 6 times 42, రిమైండర్ 1. సో రిమైండర్ 1. ఇప్పుడు రిమైండర్ 1 వచ్చింది కాబట్టి సో 1 ఈజ్ ఏమవుతుంది, 1 మండే అవుతుంది అని చెప్పకూడదు. ఓకేనా. సో 1 మండే అవ్వదు అనమాట. సో ఎందుకు అవ్వదు అంటే ఇక్కడ 2020 అనేది లీప్ ఇయర్. ఓకేనా. సో 2020 అనేది లీప్ ఇయర్ కాబట్టి సో ఇక్కడ లీప్ ఇయరా కాదా అనేది మీకు ఎలా తెలుస్తుందంటే ఇక్కడ లాస్ట్ 2 digitsని 4తో డివైడ్ చేస్తున్నాం కదా, ఇక్కడే తెలిసిపోతుంది మీకు. 20లో 4 ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది కాబట్టి ఖచ్చితంగా అదేంటి మనకి లీప్ ఇయర్. అలా లీప్ ఇయర్ వచ్చినప్పుడు ఒక క్షణం ఆలోచించండి. సో అక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే సో లీప్ ఇయర్లో మనకి 1 డే అనేది ఎక్స్ట్రా ఉంటుంది కదా. సో లీప్ ఇయర్లో February 29th అనేది ఒక డే ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చిన రిమైండర్లోంచి 1 తీసేయండి, ఎక్స్ట్రా డేని తీసేయండి. సో తీసేస్తే 1 - 1 ఏమవుతుంది మనకి 0. 0 అంటే ఏంటి ఇక్కడ మనకి సండే. సో దేర్ఫోర్ సండే అంటే 2020 January 12th ఏమవుతుంది మనకి సండే అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ అలా ఏంటంటే ఫస్ట్ అక్కడ ఇచ్చిన గివెన్ ఇయర్ అనేది లీప్ ఇయరా నార్మల్ ఇయరా చూసుకోవాలి. నార్మల్ ఇయర్ ఇచ్చారనుకోండి ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా చేసేస్తాం. ఇన్ కేస్ లీప్ ఇయర్ ఇచ్చారనుకోండి, లీప్ ఇయర్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. సో ఆ డే అనేది February 29th లోపల ఉందో లేదో చూసుకోవాలి. సో January 12th అనేది February 29th లోపలనే ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్ట్రా డేని సబ్ట్రాక్ట్ చేసేయండి. సో దేర్ఫోర్ ఇక్కడ వచ్చే రిమైండర్ మనకి డే అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం ఇలాంటిది. February 20 1832. సో 1832 February 20 ఏ రోజో చూద్దాం. సో సిమిలర్గా మళ్ళీ ఏం చేయాలి, సో 20 ఇక్కడ ప్లేస్ చేసుకోండి. సో ఫిబ్రవరి కోడ్ ఎంత మనకి 3. ఓకేనా. ఫిబ్రవరి కోడ్ 3. నెక్స్ట్ లాస్ట్ 2 digits 32. సో 32లో 4 ఎగ్జాక్ట్గా డివైడ్ అయిందా లేదా. సో 32లో 4 ఎన్నిసార్లు పోతుంది 8 times. ఇక్కడ ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది కాబట్టి 1832 అనేది లీప్ ఇయర్ అని ఇక్కడే అర్థమైంది మనకి. ఓకేనా. ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది కాబట్టి. సో దేర్ఫోర్ సెంచరీ కోడ్ 1800కి సెంచరీ కోడ్ ఏంటి, సో 1832 ఇక్కడ ఇన్ బిట్వీన్ ఇక్కడ ఉంటుంది కాబట్టి సెంచరీ కోడ్ 2. సో కాబట్టి మొత్తం టోటల్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే మనకి సో ఇక్కడ 8 + 2 10 అవుతుంది. 10 + 32 42, 42 + 20 62, 62 + 3 65. ఓకేనా. సో 65 కాబట్టి సో దేర్ఫోర్ 65 డివైడెడ్ బై 7 నార్మల్గా చేయడం ప్రొసీజర్ అంతా కామన్ అండి. సో దేర్ఫోర్ 9 times 63. సో రిమైండర్ విల్ బి 2. ఓకేనా. సో ఇక్కడ ఆలోచించాలని చెప్పాను కదా, ఎందుకు ఆలోచించాలి, ఇక్కడ 32లో 4 ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది, అక్కడ 1832 అనేది లీప్ ఇయర్. సో దేర్ఫోర్ లీప్ ఇయర్ కాబట్టి February 20 అనేది February 29 లోపలనే కదా ఉంటుంది. అంటే ఆ February 29 ఎక్స్ట్రా డేని ఏం చేయాలి మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సో తీసేస్తే దేర్ఫోర్ 1 వచ్చింది మనకి. సో 1 అంటే మనకి ఏంటి ఇక్కడ, సో మండే. ఓకేనా. 10th March 2008 ఏ రోజో చూద్దాం. సో గివెన్ డేట్ 10. నెక్స్ట్ మార్చ్ మంత్ కోడ్ మనకి 3. సో నెక్స్ట్ లాస్ట్ 2 digits 08. సో 8లో 4 2 times క్యాన్సిల్ అవుతుంది. సో 2000 అంటే మనకి సెంచరీ కోడ్ 6. ఇప్పుడు టోటల్ మొత్తం యాడ్ చేద్దాం. సో 8 + 2 10, 10 + 10 20, 20 + 9 29. ఓకేనా. సో టోటల్ యాడ్ చేస్తే మనకి 29 వచ్చింది. సో దేర్ఫోర్ 29
డివైడెడ్ బై 7. 29 డివైడెడ్ బై 7 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 4 టైమ్స్ 28. సో రిమైండర్ విల్ బి 1. ఓకేనా? సో ఇప్పుడు మనం నార్మల్గా ఇప్పటివరకు ఈ 2008 అంటే లీప్ ఇయర్ వచ్చినట్టు ఏం చేస్తున్నాం? -1 చేస్తున్నాం. సో ఇక్కడ కూడా మనకి 2008 అనేది లీప్ ఇయర్. సో ఇక్కడ కూడా -1 చేయాలా అంటే చేయకూడదు. సో ఎందుకు చేయకూడదు అంటే ఇక్కడ డేట్ మనకి మార్చి 10th ఉంది. ఓకేనా? సో మీకు ఎప్పుడు -1 చేయాలంటే అది లీప్ ఇయర్ అయి ఉండాలి ఫస్ట్. సో ఆ నెక్స్ట్ ఏమై ఉండాలంటే ఆ డేట్ అనేది ఇన్ బిట్వీన్ ఎక్కడ ఉండాలంటే సో జనవరి అంటే 1st Jan టు 29th February ఈ బిట్వీన్ మధ్యలో ఉండాలి. ఓకేనా? మనకి ఇచ్చిన డేట్ అనేది 1st January టు 29th February మధ్యలో ఉంటేనే అప్పుడు ఆ ఒక డేని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సో అదర్వైజ్ మనం చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మార్చి 10th కాబట్టి ఇది లీప్ ఇయర్ అయినా మనకు ప్రాబ్లం లేదు. సో మార్చి 10th February 29th తర్వాత ఉంటుంది కాబట్టి సో ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాల్సిన పని లేదు. సో దేర్ఫోర్ డైరెక్ట్గా 1 అంటే ఏమవుతుంది మనకి? మండే. ఓకేనా? సో డౌట్ ఏమీ లేదు. నార్మల్గా మనకి ఇలా -1 చేయాల్సిన పని లేదు. నార్మల్గా మామూలుగా చేసేస్తాం. ఇన్ కేసు లీప్ ఇయర్ వచ్చినప్పుడే 2 కేసులు ఉన్నాయి. లీప్ ఇయర్ వచ్చినప్పుడు -1 చేయాలా చేయకూడదా? చెయ్యాలి అంటే ఎప్పుడు చేయాలన్నో తెలుసుకోవాలి. సో లీప్ ఇయర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ అక్కడ ఇచ్చిన గివెన్ డేట్ అనేది ఇన్ బిట్వీన్ ఇక్కడ ఉందా లేదో చూసుకోవాలి. ఈ డేట్స్ మధ్యలో ఉంటే మాత్రమే ఇక్కడ రిమైండర్ని -1 చేయాలి. సో అదర్వైజ్ ఏ డేట్ ఇచ్చినా మనకి లీప్ ఇయర్తో పని లేదు. సో డైరెక్ట్గా మనం ఆన్సర్ ఎంతైతే వచ్చిందో రిమైండర్ అంతా ఆన్సర్ చెప్పచ్చు. ఓకేనా? సో ఇది బేసిక్స్ అనమాట. సో ఇంకా వీటిలో టఫ్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవి అంటే డేట్ ఫైండ్ అవుట్ చేయడం, అలానే మీకు ఇప్పటివరకు చెప్పిన కాన్సెప్ట్ మొత్తం కూడా సో బేసిక్స్ అనమాట. సో ఆ బేసిక్స్ ఉంటేనే మనకి ఈ క్యాలెండర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేయడానికి ఉంటుంది. సో వాటిని బేస్ చేసుకుని టఫ్ అంటే మీడియము టఫ్ లెవెల్ కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఫర్దర్గా వచ్చే వీడియోస్ కూడా అందరూ చూస్తూ ఉండండి. సో ఏ వీడియో మిస్ అవ్వకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా?